లార్డ్ ఆది కాండము 22 అధ్యాయము 16 వచనాన్ని చూసుకుందాం. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అబ్రహాము మాట్లాడడమే కాదండి, తన మాటలను క్రియారూపకంగా పెట్టే వ్యక్తి. అబ్రహాము తన విశ్వాసమును క్రియారూపకంగా చూపిస్తున్న వ్యక్తి. నేటి దినాల్లో చాలా మంది చెప్పేది, నేను నమ్ముతున్నానండి, యేసయ్య అంటే ఇష్టమండి అంటున్నారు, కానీ తమ మాటలను క్రియారూపకంగా పెట్టడం లేదు. తాము దేవుని విశ్వసిస్తున్నానన్నప్పుడు ఆ మార్గంలో నడుచుకునే వ్యక్తులుగా ఉండాలండి. విశ్వాసము అనేది క్రియారూపకంగా మారాలి. దేవుణ్ణి హృదయంలో నమ్ముతున్నావు, అయితే బహిరంగంగా నీవు సాక్ష్యంగా నిలబడాలి. నీవు బాప్తిజం తీసుకొని దేవుని మార్గంలో నడుచుకోవాలి. ఇతరులకు యేసుక్రీస్తుని గురించి నీవు చెప్పే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.